గతాన్ని పట్టుకొని వేలాడితే భవిష్యత్తు కూడా బలైపోతుంది. జరిగిన దాన్ని వదిలేయి, జరగబోయేదాన్ని శాసించు మిత్రమా. కోపం వచ్చినప్పుడు మనం ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని తప్పుదారి పట్టిస్తాయి. శాంతంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కోపంతో స్పందిస్తే సమస్య పెరుగుతుంది. కష్టం వచ్చినప్పుడు ఇతరుల కాళ్ళపై పడడం కాదు, నీ కాళ్ళపై నువ్వు నిలబడడం నేర్చుకో. అప్పుడే జీవితంలో ఎదుగుతావు. ఎవరి మీద అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. అసూయ, ద్వేషాలు అనేవి మానసిక రోగాలు. మనిషి ఎదుగుదలను ఆపివేస్తాయి. సంతోషం, సహనం, శాంతి అనే 3 గుణాలు మనిషి ఎదుగుదలకు ఉపయోగపడతాయి. సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిరుబురులాడిన వాతావరణం మారిపోతుంది. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమవుతుంది. అనుబంధం బాగుండాలంటే భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. లోకం చీకటిగా ఉందని సూర్యుడు ఎప్పుడూ ఆగిపోలేదు. మేఘాలు అడ్డుపడ్డాయని వెనక్కి తగ్గలేదు. గెలుపు నీ వెంట ఉన్నా లేకున్నా నీ పని నువ్వు చేస్తూ పోవడమే అసలైన వీరత్వం మిత్రమా. ఇతరులు ఎలా ఉండాలి అన్న దాని మీద ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది. కానీ తాము ఎలా ఉండాలి అన్న అవగాహన మాత్రం ఎవరికీ ఉండదు. సమస్య ఎక్కడ ఉందో అక్కడే మాట్లాడాలి. మరెక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. చేసిన తప్పుకు క్షమాపణ అడిగిన వారు ధైర్యవంతులు, క్షమించిన వారు బలవంతులు. గెలిచిన వారు 24 గంటలు కష్టపడుతుంటారు. ఓడినవారు 24 గంటలు ఆలోచిస్తారు. సంతోషంగా ఉన్నవారికి సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, శక్తి ఉందని. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి జ్ఞానం రాదు మిత్రమా. విలువ తెలుసుకోలేని వారు ఎప్పటికీ సంపాదించలేరు, సంపాదించినా నిలబెట్టుకోలేరు. కష్టపడి సంపాదించుకున్నవారు వృధా చెయ్యలేరు, చేసినా తిరిగి సంపాదించుకోగలరు. అది స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా. చాలామంది డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే డబ్బుతో మనం రుచికరమైన ఆహారాన్ని కొనగలం, కానీ ఆకలిని కొనలేము. పెద్ద పెద్ద మంచాలు కొనగలం, కానీ నిద్రను కొనలేము. మనుషులను కొనగలం, కానీ వారి ప్రేమ, ఆప్యాయతలను కొనలేము. డబ్బు అనేది మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే. ఎంతటి ధనికుడు అయినా, ఎంతటి పేదవారు అయినా చివరకు చేరవలసింది మట్టిలోనికి. డబ్బు నీకు ఉన్నదని ఎక్కువగా ఎగరకు. ఎదుటివారికి లేదని వారిని తక్కువ చేసి చూడకు. ఉన్నది పోవడానికి, లేనిది రావడానికి నడుమ ఒక్కరోజు చాలు. గుర్తుపెట్టుకో, నీ ఇష్టానుసారం అన్నీ జరగాలి అని అనుకున్నంతకాలం నీకు శాంతి లభించదు. నువ్వు ఎప్పుడైతే భగవంతుని ఇష్టానుసారమై అన్నీ జరుగుతున్నాయి అని నమ్మినంత మాత్రాన ఆ భావనతో ఉంటావో అప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి, శాంతి నీకు లభిస్తాయి. ఒక్కసారి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మింది వీళ్ళనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా, 4 మాయ మాటలకే పడిపోతుంది. మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పని చెయ్యండి. లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యం కోసం పని చేయాల్సి వస్తుంది. ప్రపంచం గురించి పట్టించుకోకండి. మీరు ఏం చేసినా చేయకపోయినా విమర్శించడమే వారి పని. ఎవరి కోసం ఏది ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే
ఇంకొకరితో కలిసి నడుస్తుంది. డబ్బు మనిషిని ఆనందపరుస్తుంది, మనిషి ఆశలు తీరుస్తుంది, మంచి పేరును తెస్తుంది, సంతోషం తెస్తుంది, సకల భోగాలు తెచ్చిపెడుతుంది, మనిషిని హుందాగా మారుస్తుంది. కానీ అన్నిటికన్నా విలువైన బంధాలను దూరం చేస్తుంది. అనుభవంతో చెప్తున్నా, డబ్బులు లేకుంటే మనిషి బ్రతుకు కుక్క బ్రతుకు కన్నా దారుణంగా ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడే పొదుపు చేసుకో, అవసరానికి ఉపయోగపడుతుంది. అంతేకాని జల్సాలకు పోకు. మాటలే కదా అని తేలికగా తీసి పారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతం నింపగలవు, విషం చిందించగలవు. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇతరుల మాటలు కాదు, నీ నమ్మకం నీ దారిని చూపిస్తుంది. మనశ్శాంతి కోసం కొన్నిటిని వదిలేయడం మంచిది. నియంత్రించలేని వాటి కోసం మనసును బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కుక్కలు దొంగను చూసి మరుగుతాయి, నిజాయితీ పరుడిని చూసి మరుగుతాయి. వాటికి మరగడం మాత్రమే తెలుసు, ఎవరు ఏంటి అనేది అనవసరం. కాకపోతే వాటి అరుపులకు దొంగతనం చేసిన వారు భయపడి పారిపోతారు. చెయ్యని వాళ్ళు దాన్నే పరిగెత్తిస్తారు. ఆలోచన లేకుండా పనికి మాలిన వాళ్ళు వేసే నిందలు కూడా కుక్కల అరుపుల వంటివే. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టిన చేతులను మర్చిపోయినా పర్వాలేదు, కానీ మనం గెలవడానికి చెయ్యందించిన వాళ్ళను మాత్రం జీవితంలో మర్చిపోకూడదు. తేనెటీగ హృదయం ఎంత కఠినమైనదైనా తాను పంచే తేనె ఈ ప్రపంచంలోనే అత్యంత తీయనిది. భగభగా మండే బాణుడు ఎంత కఠినమైనదైనా తాను పంచే వెలుతురు సృష్టికే ప్రాణాధారం. అలాగే కోపంలో ఊగిపోయే వారిలో కూడా అత్యధికమైన ప్రేమ దాగి ఉంటుంది. నిజమే కదా? మానవ సంబంధాలలో తరచూ జరిగే పొరపాట్లు. ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలు ఏమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చనప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. మిత్రమా, వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు తీరిన తర్వాత జీవితం కూడా అంతే అందంగా, అంతే ప్రశాంతంగా ఉంటుంది. మిత్రమా, బతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. ఓడిపోయిన గతం కంటే గెలవాల్సిన భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎందుకంటే ఓటమి ఎప్పుడు నిన్ను వెనక్కి లాగితే, గెలుపు ఎప్పుడు నిన్ను ముందుకు తోస్తుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్లకు ఏడ్వాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు, అంతే. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది.